ఎవరొచ్చిండ్రు ఆదిలాబాద్ కి? ఎవరొచ్చిండ్రు? నవంబర్ 8వ తారీఖు నాడు ఇదే మైదానంలో ఆదిలాబాద్ లో గొప్ప బహిరంగ సభ జరిగినప్పుడు మనం తెలియజేసినాం, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండని ఆ రోజు అన్నాం. ఈ రోజు ఎవరు వచ్చిండు మన ఆదిలాబాద్ కి? మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ కి విచ్చేసిన సందర్భం ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా జై కాంగ్రెస్. అలాగే ఈ రోజు సభకి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండు మన ఆదిలాబాద్ జిల్లాకి అతిథిగా. వారి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. గట్టిగా. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మంత్రి సీతక్క గారికి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినందుకు మన ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డ తెలంగాణ ఆడపడుచు గట్టిగా సీతక్క గారికి కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజలారా, ఇంత గొప్పగా సభకి తక్కువ టైంలో ఇంత బాగా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాద్ లో మన ఆత్రం సుగుణక్కని ఎంపీగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మీ ఆశీర్వాదంతో గత అసెంబ్లీ ఎలక్షన్లో, గత 5 అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవ్వరూ సాధించలేని ఓట్లు సాధించిన మీరు ఆశీర్వాదం పెట్టినా కూడా గెలుపుకు ఇంకా కొంచెం దూరంలో నిలబడ్డా. అయినా కూడా జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీగా, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ ఆత్రం సుగుణక్కని బంపర్ మెజార్టీతో గెలిపించాలని, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే 50,000 మెజార్టీ అందించాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ అనాలా? జై కాంగ్రెస్.